కేఎల్ రాహుల్ క్లాస్ సెంచరీ, రిషబ్ పంత్ మాస్ సెంచరీ, ఈ రెండు కలిపి 194 రన్ పార్ట్నర్షిప్. దాని తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లాగానే మళ్ళీ యాజ్ యూజువల్ ఓ కొలాప్స్. దీంతో ఫైనల్గా డే 5లో కావాల్సింది ఇంగ్లాండ్కి 350, ఇండియా కావాల్సింది 10 వికెట్స్. లాస్ట్ దాకా వచ్చింది. ఏ రిజల్ట్ అని ఎప్పటికీ పాసిబులే. మరి డే 4లో ఏం జరిగిందో మాడుకోవాలా వద్దా? మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ స్టంప్ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కన్సిడర్ డూయింగ్ దాట్. వీడియో చూడండి, నచ్చితే ఎక్కడైనా లైక్ కొట్టండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా లటకని కొట్టి పెట్టేస్తే అలా పడుంటుంది, మాకు బాగా హెల్ప్ అవుతుంది. సరే, ఏం జరిగింది డే 4లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాడుకుందాం. సమరీ ఇప్పటిదాకా ఏంటి? ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా 471 కొట్టారు అండ్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 465తో రిప్లై చేశారు. రెండో ఇన్నింగ్స్లో ఇండియా బ్యాటింగ్ చేస్తూ నిన్న ఆట ముగిసే సమయానికి 90 96 రన్ లీడ్. ఇక్కడ ఎండ్ అయింది డే 3. ఇండియా మళ్ళీ మొత్తం బ్యాటింగ్ చేస్తూ లాస్ట్లో కొన్ని వికెట్స్ ఇలా టప పడిపోయి ఈవెన్చువల్గా టార్గెట్ ఆఫ్ 371 అంటే 365కి ప్యాక్ ఇండియా. నెక్స్ట్ ఇంగ్లాండ్ వచ్చి వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్న 5-6 ఓవర్స్లో కొన్ని రన్స్ కొట్టేశారు. 21 రన్స్ కొట్టారు. రేపు వాళ్ళకి కావాల్సిన 350. ఇది బేసిక్గా సమరీ పడదాకా. నో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. బికాస్ సూపర్ నాక్స్ చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడుకోవాల్సింది ఇద్దరి గురించి ఇండియా తరపున. ఫస్ట్ ఇస్ కేఎల్ రాహుల్. క్లాసీ అంటే క్లాసీ నాక్. కేఎల్ రాహుల్కి కాన్ఫిడెన్స్ ఇచ్చి, కేఎల్ రాహుల్కి భయ్యా నువ్వు మా ఓపెనర్వి ఆర్ నువ్వు ఈ పొజిషన్లో కొన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడతావు అని తన మెడపైన కత్తి లేకుండా ఉంచితే ఎలా ఆడతాడో చూసాం ఈ టెస్ట్ మ్యాచ్లో. ఫస్ట్ ఇన్నింగ్స్ 42 అవుట్ అయిన విధానం కొంచెం డిసప్పాయింట్ తనే అయ్యాడు. బికాస్ ఒక లూజ్ షాట్ ఆడాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కడ లూజ్ షాట్సే లేవు, కాంపాక్ట్గా ఆడాడు. ఒక ఛాన్స్ దొరికింది బట్ హ్యారీ బ్రూక్ డ్రాప్ చేశాడు. హ్యారీ బ్రూక్కే బోల్డ్ ఛాన్స్ దొరికాయి కదా. ఇది హ్యాపెన్స్ ఇన్ ఎ లాంగ్ ఇన్నింగ్స్. మళ్ళీ జరిగింది అది. ఆ అడ్వాంటేజ్ కూడా పూర్తిగా తీసుకున్నాడు. బట్ వాట్స్ రియలీ డిలైట్ఫుల్ టు వాచ్ వాజ్ ఏంటంటే యాక్చువల్గా తను ఆడిన విధానం. ఎన్ని బాల్స్ వదిలేశాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేయడం ఎందుకు ఇంపార్టెంట్? ఈ పేరున్న రాహుల్ ద్రావిడ్ కూడా అదే చేసేవారు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేస్తే ఒకటి మీరు అవుట్ అవ్వరు, ఆ స్లిప్ కార్డర్లో వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకి క్యాచింగ్ ప్రాక్టీస్ ఇవ్వరు. రెండు, యూఆర్ ఫోర్సింగ్ ద బౌలర్ టు బౌల్ టు యువర్ స్ట్రెంగ్త్. స్టంప్స్ మీద వేసేటట్టుగా తనని ఫోర్స్ చేస్తున్నారు. అండ్ అక్కడ డ్రిఫ్ట్ అయ్యి కాళ్ళపైకి వస్తే ఆ ఫ్లిక్ షాట్స్ ఆడతారు, పైకి పిచ్ చేస్తే ఆ డ్రైవ్స్, ఆన్ డ్రైవ్స్, ఆఫ్ డ్రైవ్స్ అండ్ కవర్ డ్రైవ్స్ ఆడతారు, షార్ట్ అండ్ వైడ్ వేస్తే స్క్వేర్ కట్స్ ఎలాగో కొడతారు, పుల్లు కూడా కొడతారు. సో బేసికలీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ బాల్స్ వదిలేయాలి, మంచి బాల్స్ వదిలేయాలి. టెస్ట్ మ్యాచెస్లో ఒక మంచి ఫార్వర్డ్ డిఫెన్సివ్ స్ట్రోక్ ఎంత ఇంపార్టెంటో, ఒక కవర్ డ్రైవ్ ఎంత ఇంపార్టెంటో, ఏ షాట్ అయినా ఎంత ఇంపార్టెంటో, బాల్ని వదిలేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది చేశాడు కాబట్టే కేఎల్ రాహుల్ అంత మంచి నాక్ ఆడగలిగాడు. ఫస్ట్ సెషన్ మొత్తం అంతా కూడా పూర్తిగా మర్యాద ఇచ్చేశారు ఇంగ్లాండ్ బౌలర్స్కి. ద న్యూ బాల్ వాజ్ డూయింగ్ ఎ బిట్. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు, క్రాక్లో పడి బాల్ కొంచెం డీవియేట్ అయింది, ఇన్సైడ్ జాన్ ది స్టంప్స్. తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ అగ్రెసివ్గా, అల్ట్రా అగ్రెసివ్గా ఆడలేదు ఫస్ట్ సెషన్లో. కేఎల్ రాహుల్ కామ్ అండ్ కంపోజ్డ్, రిషబ్ పంత్ కూడా కామ్ అండ్ కంపోజ్డ్. మధ్యలో కొన్ని నటరాజ్ షాట్లు ఆడాడు, ట్రై చేశాడు, తనే మళ్ళీ చెప్పుకున్నాడు, తనకి తనే అర్థమయ్యేలా చేసుకున్నాడు. అరే ఆ షాట్ ఆడకరా, విడ్ ఆడాల్సిన పని లేదురా, కావాలంటే స్ట్రైట్గా కొట్టరా అని మాట్లాడుకున్నాడు. ఐ డోంట్ నో ఇఫ్ యూ సీన్ దోస్ వీడియోస్ ఆర్ ఆ స్టంప్ మైక్లో వినుంటే మీకు తెలుస్తుంది. బట్ హీ వాస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్ త్రూ అవుట్ ది ఇన్నింగ్స్ అండ్ అగైన్ తనని కంపోజ్ చేసుకున్నాడు, కామ్ చేసుకున్నాడు. బట్ యూ టాకింగ్ అబౌట్ కేఎల్ రాహుల్ రైట్ నౌ. కేఎల్ రాహుల్ అవుట్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేసి దాని తర్వాత స్టంప్ లైన్లో వేసిన బాల్స్ చక్కగా గుడ్ లెంత్ డిఫెండ్ చేసి లూజ్ బాల్స్ని మట్టుకే హీ పుట్ ఇట్ అవే ఫర్ ఫోర్స్ అండ్ ఇట్ వాజ్ అ ఫ్యాబులస్ సెంచరీ. 9th సెంచరీ టెస్ట్ మ్యాచెస్లో కేఎల్ రాహుల్కి. నౌ దిస్ ఇస్ ద రాహుల్ ఎవ్రీబడి వాంట్స్ టు సీ. కొట్టిన 9 సెంచరీస్లో 8 ఇండియా బయట వచ్చినవే. దట్ టెల్స్ యూ దట్ హీస్ ఎ గ్రేట్ ప్లేయర్ ఇన్ అవుట్ సైడ్ కండిషన్స్, టఫ్ కండిషన్స్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్లో తనకు రన్స్ బోల్డ్ అని స్కోర్ చేసి ఉన్నాడు. తనకేదో పేరు కూడా పెట్టారు, సేనాపతి అంట. సేనా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సేనాపతి కలిపేశారు అట్లా ఫ్లోలో. బాగుంది ఇది కూడా. అలాంటి ఒక నాక్ మరోసారి ఆడడం నిజంగానే ఐ థింక్ ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ స్టఫ్. హీ అండ్ హిస్ పార్ట్నర్స్ రిషబ్ పంత్ అది హైలైట్గా నిలిచింది. ఇన్ఫాక్ట్ ఇండియా ఈ పొజిషన్లో ఉంది అంటే దానికి కారణం తనే. సో కేఎల్ రాహుల్ నాక్ ఫుల్ మార్క్స్, 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఆ నాక్కి. నెక్స్ట్ రిషబ్ పంత్ గురించి కాస్త మాట్లాడుతాం. రిషబ్ పంత్ 2 హాఫ్స్లో డివైడ్ అవుతారు బ్యాటింగ్ కూడా. ఫస్ట్ ఇన్నింగ్స్లో లానే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇనిషియల్గా వచ్చినప్పుడు ఎక్కువ ఓవర్ అగ్రెసివ్గా ఆడలేదు. టిపికల్గా రిషబ్ పంత్ ఎక్కువ షాట్స్ ఆడేసి
బౌలర్ని ప్రెషర్లో పెట్టేసి చేయలేదు. అడపదడప ఆడాడు, ఇక్కడ కూడా స్టెప్ అవుట్ అయ్యాడు. ఎప్పుడైతే క్రీజ్లో నుంచి ఆడుతుంటే కొంచెం బీట్ అవుతున్నాడు అనిపించిందో తిరిగి ప్రెషర్ వెనక్కి పంపించడానికి బౌలర్ పైన ఈ స్టెప్ అవుట్ అండ్ హిట్ షాట్ అవుట్. బట్ దాని తర్వాత మళ్ళీ కామ్ డౌన్. ఒక కార్స్ బౌలింగ్లో అనుకుంటా ఈ ట్రై టు పడిపోతూ షాట్ ఆడతాడే అది ఆడే ప్రయత్నం చేశాడంటే విత్ ద బెండ్ కొడదాం అనుకున్నట్ట. అది ఇడెంట్ కమ్ ఆఫ్. రివ్యూ తీసుకున్నారు, లక్కీలీ ఇన్సైడ్ ఎడ్జ్ ఉంటుంది అండ్ హీ స్టేడ్ ఎట్ ది క్రీజ్. దాని తర్వాత ఎక్కడా కూడా ఫస్ట్ సెషన్లో ఛాన్సే తీసుకోలేదు. నీట్గా ఆడాడు. డిఫెన్సివ్ టెక్నిక్ ఎప్పుడు అంటుంటారు రిషబ్ పంత్ అటాకింగ్ షాట్స్ ఎంత బాగుంటాయో ఎంత అన్కన్వెన్షనల్గా ఉంటుంది, తన డిఫెన్స్ అంతే కన్వెన్షనల్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. ఇట్స్ గాట్ ఎ సాలిడ్ డిఫెన్సివ్ టెక్నిక్. ఎక్కడా కూడా తొందర పెట్టరు ఎవరిని కూడా. తను హీ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్ వెన్ ఈస్ డిఫెండింగ్. అది మరోసారి చూడడానికి కనిపించింది. ఫస్ట్ సెషన్లో 60 runs 62 runs స్కోర్ చేశారు. సెకండ్ సెషన్లో డామినేట్ చేశారు బాల్స్. దాంట్లో కేఎల్ రాహుల్ ఇందాక మాట్లాడుకున్నాం, బట్ రిషబ్ పంత్ కూడా హీ జస్ట్ వెంట్ బెజర్క్. 4 runs స్కోర్ చేశారు. ఇన్ఫాక్ట్ at 1.5 స్కోరింగ్ at 6 or 7 runs per over. దాంట్లో మొత్తం అంతా రిషబ్ పంత్ చేసిన డ్యామేజే. 6లు కొట్టడం స్టార్ట్ చేశాడు. రీచెస్ 50, క్విక్గా 100కి చేరిపోయాడు. రాహుల్ ఫస్ట్ అండ్ అఫ్ కోర్స్ రిషబ్ పంత్ నెక్స్ట్. బట్ ఇది రిషబ్ పంత్ స్కోర్ చేసిన సెకండ్ సెంచరీ ఇన్ ద టెస్ట్ మ్యాచ్. సో ట్విన్ సెంచరీస్ అంటారు. ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ సెంచరీ స్కోర్ చేసి ఇట్స్ కాల్డ్ ట్విన్ సెంచరీస్. వికెట్ కీపర్ బ్యాటర్స్ ట్విన్ సెంచరీ స్కోర్ చేయడం క్రికెట్ టెస్ట్ చరిత్రలో దిస్ ఇస్ ది ఓన్లీ సెకండ్ టైం. ఇంతకుముందు 2001లో యాండీ ఫ్లార్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా స్కోర్ చేశాడు. 2025లో ఇప్పుడు రిషబ్ పంత్ స్కోర్ చేశాడు అగేన్స్ట్ ఇంగ్లాండ్. దానికి ముందర దీని తర్వాత ఎవరైనా స్కోర్ చేస్తారేమో, ఇంకెవ్వరూ లేరు క్రికెట్ టెస్ట్ చరిత్రలో. ఇది ఎంత గొప్ప ఫీటో అర్థం చేసుకోండి. దాంతో పాటుగా ఇంగ్లాండ్లో ఇట్స్ హిస్ 4th century అగేన్స్ట్ ఇంగ్లాండ్, ఇట్స్ హిస్ 5th century. ఎక్స్ట్రాడినరీ స్టఫ్. సెంచరీ కొట్టిన తర్వాత అఫ్ కోర్స్ హీ ఇన్ అవే గిఫ్టెడ్ హిస్ వికెట్ అవే. షోయబ్ బచ్చన్ టుక్ హిమ్ ఆన్, లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చాడు. బట్ అప్పటిదాకా చేయాల్సిన పని మొత్తం చేసేసాడు ఇండియాకి. 118 కొట్టాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్స్ట్రాడినరీ నాక్స్ ఇద్దరు నుంచి. ఇద్దరి పార్ట్నర్షిప్ 195 గుర్తుపెట్టుకోండి. ఎంత ముఖ్యమైన పార్ట్నర్షిప్. అది తీసేస్తే స్కోరే లేదు, అది తీసేస్తే ఇంకెవరు కాంట్రిబ్యూషన్స్ లేవు. బికాస్ మరొకసారి జరిగింది ద గ్రేట్ ఇండియన్ కొలాప్స్. దట్స్ ద నెక్స్ట్ పాయింట్ టు టాక్ అబౌట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 41 runsకి 7 wickets నష్టపోయారు ఇండియా. సెకండ్ ఇన్నింగ్స్లో 31 runsకి 6 wickets కోల్పోయారు ఇండియా. రెండు ఇన్నింగ్స్ కలిపితే 13 wickets for 72 runs. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ గనక ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోతే ఒకవేళ యూ విల్ హ్యావ్ టు బ్లేమ్ ద లోవర్ ఆర్డర్. 13 wickets 72 పరుగులకి కన్సిడర్ చేసేయడం, దానికి తోడుగా క్యాచ్లు డ్రాప్ చేయడం అండ్ అవతల పక్క ఇంగ్లాండ్ బ్యాటర్స్ లాస్ట్ 4 బ్యాటర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 114 runs స్కోర్ చేయడం. ఇవే ప్రధాన కారణాలుగా మిగులుతాయి. యూ కెనాట్ బి గిఫ్టింగ్ వికెట్స్ లైక్ దట్. కరుణ్ నాయర్ కూడా ఈ గాట్ స్టార్ట్ 20 కొట్టాడు, తను అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత ఇంకా వరుసగా టప్ప సైకిల్ స్టాండ్లో వికెట్స్ పడిపోయాయి. ఒకే ఓవర్లో 3 wickets. శార్దుల్ ఠాకూర్ అవుట్ అయ్యాడు, నెక్స్ట్ బాల్ సిరాజ్ అవుట్ అయ్యాడు, తర్వాత ఒక డాట్ బాల్, ఆ తర్వాత బాల్ బుమ్రా బోల్డ్ అయిపోయాడు. క్యాతో బి ఓవరా బాస్ జాష్ టంగ్ రావడం, టెయిల్ ఇండస్ని వికెట్ తీసేసుకోవడం, ఇదే నడుస్తూ ఉంటుంది ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా, అదే కంటిన్యూ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా. సో అలా ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రీమెచ్యూర్గా ఎండ్ అయిపోయింది. జడేజా లాస్ట్ వికెట్లో ప్రసిద్ధ్ కృష్ణతో ఆడిన తీరు కూడా కొంచెం అర్థం కాలేదు నాకు. అంటే మీరు ఎక్కువ షాట్స్ ఆడే ప్రయత్నం చేయాలి. లాస్ట్ టైలెండర్ ఉన్నప్పుడు 4 బాల్ డాట్ బాల్ ఆడి సింగిల్ తీసుకొని 1 బాల్ 2 బాల్ ప్రసిద్ధ్ కృష్ణ ఆడేయాలంటే అలా ఎంతసేపు ఆడగలరు? అట్లా ఒకే ఒక్క ఓవర్లో ఒక 6, 4 స్కోర్ చేశాడు. నెక్స్ట్ ఓవర్లో మనోడు ఎలాగో అవుట్ అయిపోయాడు ప్రసిద్ధ్ కృష్ణ. సో అక్కడ కూడా పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. జడేజా కూడా దే డిడ్ంట్ లెట్ హిమ్ గెట్ అవే విత్ సమ్ బిగ్ షాట్స్. బయట ఫీల్డర్స్ని పెట్టేశారు. సో తను కూడా కొంచెం జాగ్రత్తగా ఆడేశాడు. ఆల్ ఇన్ ఆల్ లాస్ట్లో ఆ వికెట్స్ పడిపోవడం వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. అది యాక్చువల్లీ ఇంగ్లాండ్ తిరిగి వెనక్కి గేమ్లోకి తీసుకొచ్చింది. వాళ్ళకి కావాల్సిన టార్గెట్ ఇప్పుడు 371. దాంట్లో ఇండియా బౌలింగ్ స్టార్ట్ చేశారు, ఒక 5-6 ఓవర్లు వేశారు. దాంట్లో వాళ్ళు 21 runs స్కోర్ చేశారు. సో దట్ సెట్స్ అప్ ఎ ఫ్యాసినేటింగ్ డే 5. డే 5లో ఏం కావాలి? ఇంగ్లాండ్ గెలుపు కోసం 350 కావాలి, ఇండియా గెలుపు కోసం 10 wickets కావాలి. తీసేది ఎవరు? ఆ నాథుడు ఎవరు అంటే కనిపించేది బుమ్రా మాత్రమే. 5 wicket haul in the first innings. మళ్ళీ తనే వికెట్స్ తీసుకోవాలి. తనకి సపోర్టింగ్గా సిరాజ్ ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ బాగా వేయాలి. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చేయడానికి ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. శుభ్మన్ గిల్ బహుశా రొటేట్ చేయాలి, బౌలర్స్ని మీడియం పేస్ని రొటేట్ చేయాలి, షార్ట్ స్పెల్స్లో వేయించాలి. అంటే శార్దుల్తో కూడా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయించాలి. శుభ్మన్ గిల్ నీడ్స్ టు మేనేజ్ హిస్ బౌలర్స్ బెటర్ దాన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. జడేజా ఉన్నాడు, రఫ్ వుడ్ క్రియేట్ అయింది లెఫ్ట్ హ్యాండ్ అవసరం బయట. సో బెన్ డకెట్కి, బెన్ స్టోక్స్కి హోప్ఫుల్లీ జడేజా విల్ బీ ఎ లిటిల్ డేంజరస్. వాళ్ళ వికెట్స్ తెచ్చి పెడితే నథింగ్ లైక్ ఇట్. బట్ అట్లీస్ట్ కంటైన్ చేయాలి, ఒక ఎండ్ నుంచి టైట్గా వేయాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన పొరపాట్లు చేయకూడదు. బీయింగ్ 1 క్యాచెస్ డ్రాప్ చేయడం, అవి ఎఫర్ట్ చేయలేరు ఇండియా. 2 ఈజీగా రన్స్ ఇచ్చడం, అది చేయకూడదు. ఫీల్డ్స్ బెటర్గా పెట్టాలి. ప్రసిద్ధ్ కృష్ణ బెటర్ లైన్స్ వేయాలి. 6 runs per over కన్సిడర్ చేస్తూ పోతే రేపు కొట్టి పారేస్తారు ఇంగ్లాండ్.
371 కొట్టినా కూడా ఇంగ్లాండ్ గెలిచిపోతారేమో అన్న ఒక థాట్ ఉంది చూసారు. అది వేరే ఏ టీం ఉన్నా రాదేమో, కానీ ఇంగ్లాండ్ ఉంటే వస్తుంది. బికాస్ లాస్ట్ టైం టూర్ చేసినప్పుడు కూడా ఇంగ్లాండ్ 75 ఓవర్స్లో 378 తో చేజ్ చేశారు. దట్స్ దేర్ వే ఆఫ్ బ్యాటింగ్. 4th ఇన్నింగ్స్లో హెడింగ్లీలో చేజ్ చేయడం జరుగుతుంది. 5 మ్యాచెస్లో గెలిచారు, 6 మ్యాచ్లో 5 సార్లు గెలిచారు చేజ్ చేస్తున్న టీమే. అండ్ 300 కంటే పైగా కూడా చేజ్ చేస్తున్నారు వాళ్ళు ఈ వేదికలో కూడా. దట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. బట్ సరిగ్గా బౌలింగ్ చేసి ఫస్ట్ సెషన్లో ఒక 3 వికెట్స్ తీసుకుంటే బుమ్రా, సిరాజ్ అండ్ ప్రసీద్ అండ్ శార్దుల్ ఠాకూర్ కనుక వికెట్స్ షేర్ చేసుకోగలిగితే, జడేజా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తే ఇండియా కుడ్ యాక్చువల్లీ గెట్ దట్ ఫస్ట్ విన్ ఇన్ దిస్ టెస్ట్ సిరీస్. అది జరుగుతుందా? ఇంగ్లాండ్ 350 కొట్టేస్తారా, సర్ప్రైజ్ చేస్తారా ప్రపంచాన్ని మరొకసారి, ఆర్ కాస్త వర్షం ఏమన్నా పడి డ్రాగా ముగుస్తుందా? 3 రిజల్ట్స్ ఇప్పటికీ పాసిబులే కాబట్టి డే 5 ఇస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్. మర్చిపోకండి, మిస్ అవ్వకుండా చూడండి. 2:30కి బ్రాడ్కాస్ట్ స్టార్ట్ అవుతుంది జియో హాట్స్టార్లో. అండ్ టీవీలో చూడండి, స్టూడియోలో చూసుకోండి. అక్కడ నేను కనిపించను, మా బ్యాచ్ మా గ్యాంగ్ అక్కడ కామెంటరీ చేయదు. జియో హాట్స్టార్లో మట్టుకే, ఓటీటీ ప్లాట్ఫామ్లో మట్టుకే మేము కనిపిస్తున్నాం. ఇప్పటికే తెలిసి ఉంటుంది, మరోసారి చెప్తున్నా అంతే. సో డోంట్ మిస్ డే 5. ఆ రోజుకి సంబంధించిన రివ్యూ తోటి మళ్ళీ ముందుకు వస్తా. మరి ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ ఎవర్ యూ లైక్, డోంట్ లైక్. రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ సెంచరీస్ మిమ్మల్ని ఎంత ఇంప్రెస్ చేశాయో లెట్ మీ నో ఇన్ యువర్ వర్డ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టంప్ టేల్స్కి, బికాస్ దట్ విల్ హెల్ప్ us grow quicker. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios, amigos.